అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ ప్రసాదం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు మగవాళ్ళు ఇద్దరు మనస్పర్ధలతో విడిపోతున్నారు చాలామంది. వారి గురించి ఈ వీడియోలో అనేది మనం తెలుసుకుందాం. ఇటీవల నేను రైల్లో ప్రయాణం చేసినప్పుడు నాకు ఒక తెలిసిన లాయర్ గారు ఒక ఆయన తెలుగు అతనే నేను ఢిల్లీ చేసినప్పుడు పరిచయం అయ్యాడు. పరిచయం అయినప్పుడు అతను కొన్ని విషయాలు తెలియజేశాడు. ఆయన తెలియజేసిన విషయాల్లో ఆయన దగ్గర కానీ వాళ్ళ గురువు గారి దగ్గర కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఓన్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు 1-2 సంవత్సరాలు విడిపోయినాయి, కనీసం 30-40 కేసులు ఉన్నాయండి అని అతను నాకు చెప్పాడు. మాకు తెలిసేది తప్పు నేను చెప్తున్నాను. నేనేంటంటే అప్పుడు ఆలోచించి నేను ఆ వీడియో చేద్దాము, బాధ్యతలు ఏంటి అనేది అని నేను నిర్ణయించుకుని ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఇది నేను చేసే వీడియో నా వ్యక్తిగత అభిప్రాయం అనేది సమాజంలో నేను వార్తల్లో సేకరించిన చూస్తున్నా విన్నా ఎన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను మీకు తెలియజేస్తాను. నేను నా వ్యాపార అనుభవంలో నాకు ఎంతోమంది స్నేహితులు మిత్రులు వీళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా నేను మీకు తెలియజేస్తాను. ఏమిటనేది చూద్దాం. ప్రేమించి పెళ్లి చేసుకునే యువకులు కులాంతర వివాహాలు ఇవాళ చేసుకుంటున్నారు. బాగుంది. చేసుకునేటప్పుడు ఒక్క అడుగు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మీరు అబ్బాయి అయితే అమ్మాయి ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఉంటుందండి. ఒక్కో తడవ అబ్బాయి కమ్యూనిటీ అనేది సమాజంలో పోల్చుకుంటే వాడు తక్కువ కమ్యూనిటీ అని, వీళ్ళు ఎక్కువ కమ్యూనిటీ అని ఆడపిడతారు కావాలి. ఇలా ఆర్థిక మన అసమానత అనేది ఎక్కువ తక్కువ వలన కొన్ని విఫలం అవుతున్నాయి. చేసుకునేటప్పుడు ఆలోచన అనేది ఆకర్షణతో ఆలోచన లేకుండా చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ గురించి వ్యక్తిగత విషయాలు చేసుకునేది ఆడపిల్లని, ప్రేమించి పెళ్లి చేసుకునేది అమ్మాయిని, వాళ్ళ కుటుంబ వ్యక్తిగత విషయాలని దృష్టిలో పెట్టుకొని తర్వాత ఈ అబ్బాయి కుటుంబ సభ్యులు వాళ్ళు ఈ అమ్మాయిని తేలిగ్గా మాట్లాడటం, పిల్లలు పుట్టి వాళ్ళు మంచి ఇదిలో ఉండి ఎదుగుదల వయసులో ఉన్న పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఇవే ఆ సమస్యలు పడుతున్నారు. ఎందుకు అంత అవసరం అండి? మనిషి బతకడానికి ఏం కావాలి? నైతిక ధర్మం కావాలి. మనిషి బతకడానికి నైతిక ధర్మం అనేది కావాలి. ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులని మాట కాదని బయట వివాహం అనేది ఎందుకు చేసుకున్నారు? ఆడపిల్ల అనేది మగపిల్లలు ఎందుకు చేసుకున్నారు? చేసుకున్నప్పుడు మీరు 100% బాధ్యత అనేది మీరు వహించాలి. చదువుబాటు ధోరణికి అనేది వ్యవహరించాలి. మీరు కాదు, కులాంతర వివాహం చేసుకునే మీరు కాదండి. సమాజంలో కులంలో చేసుకున్న ఈనోళ్ళు ఎవరైనా సరే, ఏ భార్యాభర్తలైనా సరే, తగులు పడకుండా, సమస్యలు పడకుండా, మనస్పర్ధలు రాకుండా, గొడవలు అవ్వకుండా ఎవరున్నారు చెప్పండి? ఎవరు ఉండదు. ఏమన్నా వేళ్ల మీద లెక్కేస్తే 110 మంది 5 మంది ఎవరన్నా ఉంటారేమో. అది పైకి చెప్పుకున్నవాళ్ళు మాత్రమే. ఖచ్చితంగా ప్రతి వాళ్ళ జీవితంలో సమస్యలు ఉంటాయి. అది కులాంతరం వివాహం అనేయండి, మామూలుగా పెద్దలు నిశ్చయించిన వివాహం కానీ ఏదైనా అనేయండి. కాబట్టి పెళ్లి చేసుకునే మగపిల్లలకి నేను ముందు వివరం చెప్తున్నానండి. మీరు అమ్మాయి తాలూకా వాళ్ళ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఫస్ట్, నెక్స్ట్ వాళ్ళ కుటుంబంలో సభ్యులు, వాళ్ళ బంధువుల వివరాలని తెలుసుకోండి. వాళ్ళ వృత్తులు ఏంటనే తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఇష్టపూర్వకంగా ఉంటేనే చేసుకోవాలి. కేవలం అమ్మాయి మీద ఆలోచనతో చేసుకుంటారు. తర్వాత కుటుంబ సభ్యులు మనస్తత్వాలు ఆలోచనలు మీకు కలవకపోతే అవి మీ కుటుంబ సభ్యుల వాళ్ళతో ఏకీభవించినప్పుడు తగులవుతున్నాయి, విడిపోతున్నారు. మీ జీవితాల్లో వాళ్ళ వ్యక్తిగత విషయాలు అనేది మీరు రావడం అనేది తప్పది. భార్యాభర్తల విషయాల్లో అబ్బాయి తాలూకా వాళ్ళు కానీ అమ్మాయి తాలూకా వాళ్ళు కానీ ఇన్వాల్వ్మెంట్ అనేది 100% ఉండకూడదు. సలహా చెప్పడం వరకే, అంతిమ నిర్ణయం వాళ్ళదే. వాళ్ళ చిటికి మాటికి వాళ్ళకి మాట్లాడుకునే మాటల్లో తేడా వచ్చి గొడవ పడినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, ప్రతిదానికి పెద్ద చేసి బోధతులు పెట్టి చూసుకోవడం, జీవితాన్ని నాశనం చేసుకోవడం. ఆయన చెప్పింది కూడా అదే, నేను విన్న అనుభవం కూడా అదే.
కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు ఉన్నారు, చదువుకోవడానికి వెళ్తారు, లేకపోతే ఉద్యోగానికి వెళ్తారు. ఎవరో వ్యక్తిని అతను మనస్తత్వం, అతను నడవడికి నడిచి చేసుకుందాం నిర్ణయించినప్పుడు తల్లిదండ్రుల మాట అనేది వాళ్ళు కొంతమంది ఇష్టపడి చేస్తున్నారు, కొంతమంది ఇష్టపడకుండా ఆ ఇష్టంగానే బ్రతుకు చేసుకుని వదిలేస్తున్నారు. రకరకాలు జరుగుతున్నాయి. కానీ చేసుకున్న తర్వాత ఆడపిల్ల విషయం అనేది, మగపిల్లల విషయం అనేది తల్లిదండ్రులకి అనేది ఇష్టం ఉన్నా లేకపోయినా కొద్దిగా సహకారం అనేది అందించాల్సిన బాధ్యత అనేది ఒక మంచి చెడు బాధ్యతగా వాళ్ళు ఎలా ఉన్నారు ఏమైనా చూసుకోవడం తల్లిదండ్రులు ఉంది. జీవితకాలం మనం పెంచుతున్నామండి. అంతిమ నిర్ణయంగా వాడు పెళ్లి నిర్ణయం వాడు తీసుకున్నారు. కానీ మనం మన పిల్లల్ని కాదనుకోలేం కదా. మన ఎన్ని సంవత్సరాల పిల్లల్ని పెంచిన పిల్లల్ని మనం కాదనుకోలేం. కాబట్టి వాళ్ళ జీవితాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా, వాళ్ళ భార్యాభర్తల సమస్యలు ఇన్వాల్వ్ అవ్వకుండా, వాళ్ళని మగపిల్లాడు ఆడపిల్ల తాలూకా వాళ్ళని కానీ ఆడపిల్లని కానీ తక్కువగా చూడటం కానీ, ఆడపిల్ల తాలూకా వాళ్ళు అల్లుడు కట్నం తక్కువ, అల్లుడు జీతం తక్కువ అని, మాకు ముందు ఆస్తులు ఉన్నాయని చెప్పి చేశారు. తర్వాత ఆస్తులు దేనికండి? నాకు తెలిసి 100 మంది ఆస్తులు రాసి ఆస్తులు ఉన్న వాళ్ళు ఆఖరికి దేనికి కాకుండా అసమర్థులుగా బోల్డని మంది ఉన్నారు. ఆస్తులు కాదు, గుణం అనేది ముఖ్యం. భార్యను పోషించుకుంటా లేదా అనేది ముఖ్యం. ఫస్ట్ పాయింట్. పనిచేసే అనేది ఉండాలి. అతను ఏంటంటే ఏదో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చేసే దక్షత అనేది అతని దగ్గర ఉండాలి. కష్టపడి సంపాదించే దక్షత అనేది. అప్పుడు ఆడపిల్ల సుఖపడుతుంది. కేవలం ఆస్తులు ఉంటే సుఖపడుతుంది కొంతవరకే అండి సుఖపడేది. కానీ గుణం మంచిదై ఉండి ప్రేమగా చూసుకుంటే ఎంతో ఇదిగా ఉంటుంది. నిజమైన భార్యాభర్తలు అనేవాళ్ళు ఎన్ని పోట్లాడుకున్నా, ఎన్ని గొడవలు జరిగినా ఒకళ్ళొక్కొక్కళ్ళు మాట్లాడుకోకుండా ఉండలేరు. నా అనుభవం, నేను ఎంతో మంది చెప్పిన అనుభవంగా మీకు చెప్తున్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఒకరిని వదిలిపెట్టి ఒకరు కూడా ఉండలేరు. నిజమైన ప్రేమ ఇది. భార్యాభర్తలు ఇద్దరిగా సరైన అవగాహన అనేది ఉంటే వాళ్ళు విడిచిపెట్టి అనేది ఉండలేరండి. ఎందుకంటే సహచర్యం, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల సహచర్యం. అంతేగాని సినిమాలు చూసి ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ తో మాట్లాడడం అనేది చాలా వరకు లిమిట్ గా ఉంచుకోవాలి. మన కొంతమంది జీవితాల్లో ఫ్రెండ్స్ ఆలోచనలు అనేది రావడం, ఇతర కుటుంబ సభ్యుల ఆలోచనలు రావడం వల్ల కూడా కొంతమంది సమస్యలు వస్తున్నాయి. వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని. అలా కాదు. మీరు ఎలా అంటే నా జీవితం నాది, నా భర్త, నేను, నా పిల్లలు, ఇదే నా జీవితం అని బతకాలి. ఒకటితో వద్దు. అప్పుడు మీది జీవితం అనేది, భవిష్యత్తు అనేది ముందుకు వెళుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించండి. విడిపోవడం కాదండి, విడిపోతే అమ్మాయి జీవితం ఏంటండి? ఇంకో పెళ్లి చేసుకోవాలి. అతను అమ్మాయిని ఎంతవరకు ఆదరిస్తాడో అమ్మాయికి తెలియదు. ఇతనున్నాడు, చేసుకున్న అతను ఎందుకంటే మంచి అమ్మాయి వస్తే వెళ్ళని గుడ్ మంచిదే. కాకపోతే ఇతని జీవితం ఏంటి? నువ్వు ఎందుకు వదిలేసావు అమ్మాయిని? ఏమో ఎవరో తెలుసు అని వాళ్ళు మాట్లాడతారు. ఇటు ఈ అమ్మాయి సమస్య కూడా అలాగే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి, బాధ్యతగా ఉండండి. ఆడపిల్లలు మగపిల్లలు బాధ్యతగా ఉండి మీ పెళ్లి చేసుకున్న బాధ్యతని పెద్దల కన్నా వదిలేయండి. లేదు 100% మీరు ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళండి. కష్టపడి ఇద్దరు సంపాదించుకొని రూపాయి లెక్క చూసుకొని తగులు లేకుండా ముందుకెళ్ళి ఒక్కొక్కరు చదువుబాటు చేసుకుని ముందుకు వెళ్ళండి. మీ జీవితాలు ఎందుకు బాగుండు? భగవంతుడు నమ్ముకోండి. మీ మతాలను బట్టి మీ భగవంతుడు నమ్ముకొని చక్కగా ముందుకు వెళ్ళండి. ఎందుకు సంపాదించడం ఎందుకు బాగుంటుందండి? జీవితం అనేది ఎవరి జీవితాన్ని ఎవరు ఉద్ధరించారు. మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలి, మనమే చూసుకోవాలి. తల్లిదండ్రులు ఎంతవరకు ఉంటారండి? ఆడపిల్ల ఉండదండి, భర్తగా విడిపోతుంది, తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు ఎంతకాలం ఓపికలు ఉంటాయి? కొంతకాలం వరకు ఉంటారు వాళ్ళు. తర్వాత ఎవరిని మీకు ఆధారం ఆడపిల్లలకి? అందుకనే కాబట్టి ఏంటంటే చేసుకున్న భర్తని అసమర్థుడని నోటికి వచ్చినట్టు మాట్లాడి, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడేమో గారాంగా పెరిగి అలా మాట్లాడి సంవత్సరాలు చెడగొట్టుకొని తర్వాత ఈవేళ చేతులు కాలిన తర్వాత ఇవాళ ఏమేమి రాజీ పడదామన్నా సరే అవకాశాలు ఉండవు. జీవితాలు అలా విడిపోయినవి ఎన్నో ఉన్నాయి అలా చూసినట్లు. అలా కాదు, ఏదైనా సరే తెగేదాకా లాక్కూడదు. ఏదైనా సరే బంధాలైనా ఏదైనా సరే, అది అన్నదమ్ముల బంధం, ఏ బంధం అయినా అవనియండి. అన్నదమ్ముల బంధం అయినా సరే కేవలం ఈవేళ అన్నదమ్ములు డబ్బులు ప్రాధాన్యత, ప్రెస్టేజ్కి, మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అది కాదు. ప్రాధాన్యత ఇవ్వాల్సిన బంధానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఒక తల్లి కడుపులో పుట్టాం మనం అనేది ప్రాధాన్యత అన్నదమ్ములు ఇవ్వాలి. భార్యాభర్తలు అనేది సృష్టిలో గొప్ప బంధం అండి. మనం భార్యాభర్తల అనేది సృష్టిలో గొప్ప బంధం అనమాట. మీరు ఇద్దరికి ప్రాణాన్ని ఇస్తారు, సంసారాన్ని మన సృష్టిని పెంచుతారు. మనం ఎవరైనా సరే భార్యాభర్తలు అనేవారు
అది ఎంత రెస్పాన్స్గా ఉండాలి? మన మీద మన పిల్లలు ఆధారపడి ఉంటారు. పిల్లల జీవితాలు ఏంటండి ఎన్నో అలా. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, మీరు ప్రతి ఒక్కరు బాధ్యత కావాలని ఓర్పుగా ఉండండి. ప్రతి చిన్నదానికి వాదనలు ఆడుకోవడం పోటాడు కాకుండా ఎంతో ఓర్పుగా ఉండి ముందుకు వెళ్ళండి. నేను ఎందుకంటే నా అనుభవంగా అందరూ బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఎంతో మంది ఆడపిల్లలు ఆడవాళ్ళు ఉంటారండి. నాకు చూసినంతలో, నా చిన్నప్పటి నేను చూసినంతలో, ఆ భర్త తాగి గొడవ పెడుతుంటాడు, 500 400 సంపాదిస్తాడు, 100 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు 100 లెక్కలు అడుగుతాడు. అయినా సరే ఆమె పిల్లలిద్దరిని చదివించుకుంటా బయట పని చేసుకుంటా కష్టపడి బతుకుద్ది. ఆయన కొట్టినా సరే బయట జాగ్రత్తగా ఉంటుంది. కొట్టా పడి ఉండమని నేను అన్నాను, కానీ అంత ఓర్పు ఎందుకు వహిస్తున్నాయి? పిల్లల కోసం. కాబట్టి మీరు కూడా మీ స్థాయిని బట్టి జాగ్రత్తగా ఉండి అందరూ మంచిగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో చూస్తున్న మీరందరికీ ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి.